The Light Coaching Center for JLM and JPA Palvancha, Test ID 201, సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, MCQ నెంబర్ 38. ఇఫ్ ద వోల్టేజ్ సోర్స్ V1 అండ్ V2 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్, V1 V2ని షార్ట్ సర్క్యూట్ చేసి దెన్ ద కరెంట్ I1 ఈజ్ గివెన్ బై అన్నాడు. I1 కనుక్కోవాలన్నాడు. నేను V1ని V2ని షార్ట్ సర్క్యూట్ చేసిన. షార్ట్ సర్క్యూట్ చేయడం అంటే వోల్టేజ్ 0 అయిపోతుంది, కరెంట్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. సో చేసినప్పుడు I1 అనే కరెంట్ కావాలంటాడు. ఇక్కడ కరెంట్ నెంబర్ 1, కరెంట్ నెంబర్ 2, కరెంట్ నెంబర్ 3 ఉన్నాయి కాబట్టి కరెంట్ డివిజన్ రూల్ ఇక్కడ అప్లై చేయాలి. సో టోటల్ ఈ కరెంట్ కావాలి కాబట్టి సో I1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత I3 అనే కరెంటే కాబట్టి I3 టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే R2 అనే రెసిస్టెన్స్ వేయాలి. ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ వేస్తే వాల్యూ వస్తుంది. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాయంటే ఇక్కడ నుంచి కరెంట్ డివైడ్ అయినప్పుడు ఇక్కడ నుంచి I1 ఇక్కడ నుంచి I2 వెళ్తుంది. కానీ I1 నేను వేసిన ఫార్ములాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నా ఆన్సర్ వచ్చేసి I1 ఈజ్ ఈక్వల్ టు -I3 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి రైట్ ద కరెంట్ ఈక్వేషన్స్ ఎట్ 3 నోడ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఈ సర్క్యూట్కి ఈ 3 నోడ్స్ దగ్గర కరెంట్ ఈక్వేషన్స్ రాయమన్నాడు. ఇది ఒరిజినల్గా JLMలో వచ్చిన క్వశ్చన్. ఇది చూడండి ఒకసారి. ఇక్కడికి ఏమేమి కరెంట్స్ వస్తున్నాయి చూడండి. -3 అనేది వస్తుంది కాబట్టి ఎక్కడికైతే నోడ్ లోపలికి వస్తుందో దానికి పాజిటివ్ సైన్ పెడదాం, నోడ్లో నుంచి బయటికి వెళ్ళేదానికి నెగిటివ్ సైన్స్ పెడదాం. I2 మైనస్ I1 మైనస్ I2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఒకవేళ మనకి ఆన్సర్లకు తగినట్టుగా రాయాలి అనుకుంటే మనం ఏం రాయాలంటే I1 ప్లస్ I2 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. ఈ వాల్యూ ఇగో ఇక్కడ సిలోను డిలోను రెండిట్లో ఉంది కాబట్టి CDలో రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. రెండోది ఇక్కడ అప్లై చేద్దాం చూడండి. ఇక్కడ అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్ ఎంత -5, అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత +5 I5, ఇది కూడా ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి -I4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే I4 విచ్ ఈజ్ ఈక్వల్ టు I4 వాల్యూ ఎంత అంటాడు వాడు, I4 విచ్ ఈజ్ ఈక్వల్ టు I5 మైనస్, అంటే ఖచ్చితంగా I4 ఈజ్ ఈక్వల్ టు I5 మైనస్ అది. అంటే ఆప్షన్ ఈజ్ సి అనే ఆప్షన్ కరెక్ట్. దీనికి ఏం కరెక్ట్, సి అనే ఆప్షన్ కరెక్ట్. ఒకసారి మనం ఈ లోపలిది కూడా I2 మైనస్ I1 చెక్ చేస్తే ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్స్ ఏమేంటి, I2 ఒకటి ఇన్కమింగ్ కరెంటు, 2 కరెంట్స్ అవుట్ గోయింగ్ కాబట్టి I3 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు I2. I3 ప్లస్ I4 రావాలి కాబట్టి ఇక్కడ I1 మైనస్ I2, ఇది ఇన్కమింగ్ ఇది అవుట్ గోయింగ్ కాబట్టి I1 మైనస్ I2 విచ్ ఈజ్ ఈక్వల్ టు I4 అని రాశారు. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.